ఇవాళ జావాలో ఏ ఫీచర్స్ ఉన్నాయి? జావా మనకి ఏ ఫంక్షనాలిటీస్‌ని ఇస్తుందో చూద్దాము. జావా ఫీచర్స్. ఫస్ట్ జావా వచ్చేసి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. సెకండ్, జావా సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. And third, Java has automatic garbage collector. And Java used almost everywhere. మెనీ డొమైన్స్‌లో జావాని వాడుతున్నారు. సో, ఏంటి వెబ్ అప్లికేషన్స్‌లో వాడుతున్నారు, మొబైల్ అప్లికేషన్స్‌లో వాడుతున్నారు, అండ్ ఈవెన్ గేమ్స్‌లో కూడా వాడుతున్నారు. ఎంటైర్ మైన్‌క్రాఫ్ట్ గేమ్ వచ్చేసి జావాలోనే రాశారు. సో, ఇప్పుడు ఈ ప్రతి పాయింట్‌ని మనము క్లియర్‌గా అర్థం చేసుకుందాము. ఫస్ట్‌ది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? బ్రీఫ్‌గా చెప్పాలి అంటే, ఒక సిస్టమ్‌లో రాసిన జావా కోడ్‌ని నువ్వు వేరే సిస్టమ్‌లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే విండోస్‌లో రాసిన జావా కోడ్‌ని మ్యాక్‌లో, లినక్స్‌లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండ్ వైస్ వర్సా. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఇది ఎలా పాసిబుల్ అయిందని తెలియాలి అంటే, ఫస్ట్ నీకు కంపైలర్ అంటే ఏంటో తెలియాలి. కంపైలర్ అంటే ఏంటి? కంపైలర్ ఒక టీచర్ లాంటిది. కంపైలర్ ఒక టీచర్ లాంటిది. ఇదేం చేసిద్ది? ఇదేం చేసిద్దంటే, ఒక్కో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి డెడికేటెడ్‌గా ఒక్కో కంపైలర్ ఉంటుంది. అంటే సికి సి కంపైలర్ అని, జావాకి జావా కంపైలర్ అని, సి++కి సి++ కంపైలర్, పైథాన్‌కి పైథాన్ కంపైలర్ ఉంటుంది. ఉంది, బానే ఉంది. మరేం చేసిద్దిది? ఏం చేసిద్దంటే, సపోజ్ జావాని తీసుకుంటే, నువ్వు రాసిన ప్రోగ్రాము, నువ్వు రాసిన కోడ్ ఏదైతే ఉందో అది జావాకి సంబంధించిన లాంగ్వేజ్‌లో ఉందా లేదా? జావాకి సంబంధించిన సింటాక్స్‌లో ఉందా లేదా? జావాకి సంబంధించిన స్ట్రక్చర్డ్ వేలో ఉందా లేదా అని చెక్ చేసిద్ది. ఒక కోడ్‌ని ఇక్కడ జావా కోడ్‌ని జావా కంపైలర్‌కిస్తే అది జావా నువ్వు రాసిన కోడ్ జావాలో ఉందా లేదా అని చెక్ చేసిద్ది. చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నువ్వు రాసిన కోడ్ ప్రాపర్‌గా ఉంటే అది మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసిద్ది. మెషిన్ కోడ్ అంటే సీపీయూకి అర్థమయ్యే లాంగ్వేజ్. అంటే సీపీయూలో ఇక ఆ కోడ్ డైరెక్ట్‌గా నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని అర్థము. ఇప్పుడు కంపైలర్ అంటే ఏంటనేది ఒక బ్రీఫ్‌గా చూసాము. మరి ఇక్కడ కంపైలర్‌కి, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌కి సంబంధం ఏంటి? ఏంటంటే కంపైలర్‌ని ఫర్దర్‌గా నువ్వు డివిజన్ చేస్తే కంపైలర్‌లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. ఏం ఫేజెసు? లెక్సికల్ అనలైజర్, సింటాక్స్ అనలైజర్, సిమాంటిక్
అనలైజర్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, కోడ్ ఆప్టిమైజేషన్, టార్గెట్ కోడ్ జనరేషన్. సో ఇంటర్నల్గా ఎప్పుడైతే నువ్వు ఒక ప్రోగ్రామ్ రాస్తావో, అంటే ఒక జావా కోడ్ రాసి ఈ కంపైలర్కి అటాచ్ చేస్తే ఇంటర్నల్గా ఇది ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి నీకు రిటర్న్లో మెషిన్ కోడ్ని ఇస్తుంది. కానీ జావా డెవలపర్ ఇక్కడ దీన్ని ఎలా కన్వర్ట్ చేశాడంటే, ఎలా కస్టమైజ్ చేశాడంటే, జావా కంపైలరు ఓన్లీ ఇక్కడ దాకా మాత్రమే ఎగ్జిక్యూట్ చేసేలాగా డిజైన్ చేశారు. దీనివల్ల యూజ్ ఏంటంటే నువ్వు ఓన్లీ 1 2 3 4 5 6 ఈ ఫస్ట్ 5 ఫేజెస్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ జావా నువ్వు రాసిన కోడ్ జావాలో ఉందా లేదా అనేది చెప్పేసిద్ది. దీంతో జావా ఫార్మెట్లో ఉందా లేదా అనేది చెప్పేసిద్ది. ఎప్పుడైతే నువ్వు ఈ 6th దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తావో, ఈ 6th ఫేజ్ వల్లే అది సిపియుకి అర్థమయ్యే ఫార్మెట్లో మార్చిద్ది. సపోజ్ నీది ఇంటెల్ 5 అయితే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే 7 అయితే 7కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, సో మ్యాక్కి సంబంధించిన అయితే మ్యాక్, అలా వీళ్ళు ఏం చేశారు, ఈ పర్టికులర్ టార్గెట్ అనే పార్ట్ని కంపైలర్ అనే ఫేజ్ నుండే తీసేశారు. దీనివల్ల బెనిఫిట్ ఏమైంది అంటే ఓన్లీ 1 2 3 4 5 ఫేజెస్ రన్ చేయడం వల్ల నీ కోడ్ జావాలో ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అండ్ దీన్ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తే ఇది యూనివర్సల్గా ఏ మిషన్ కన్నా తెలుసు, ఏ మిషన్ కన్నా యాక్సెప్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. వన్స్ ఎప్పుడైతే నువ్వు సపోజ్ ఇది విండోస్లో రన్ చేసావు అనుకుందాం, ఇదే కోడ్ని నువ్వు మ్యాక్ లినక్స్ ఉన్న మెషిన్లోకి సెండ్ చేస్తే ఇప్పుడు దాన్ని రన్ చేస్తే, ఎప్పుడైతే ఈ బైట్ కోడ్ని రన్ చేస్తున్నావో ఆ రన్ అవుతున్న ఫేజ్లో, అంటే ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో కంపైలర్లో మిగిలిన ఆ లాస్ట్ది ఫేజ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే టార్గెట్ కోడ్ జనరేషన్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇలా ఎగ్జిక్యూషన్ అవడం వల్ల నువ్వు మ్యాక్ కోడ్ ఏం చేస్తాడు, మ్యాక్కి సంబంధించిన కంపైలర్ మ్యాక్కి సంబంధించిన జావా కంపైలర్ ఎక్కించుకుంటాడు. లినక్స్కి సంబంధించిన జావా కంపైలర్ ఎక్కించుకుంటాడు. సో నువ్వు ఎప్పుడైతే ఈ బైట్ కోడ్ని పంపావో రన్ టైం అప్పుడు ఈ 6th ఫేజ్ను ట్రిగర్ చేస్తున్నావు. ఎప్పుడైతే వీళ్ళు మ్యాక్లో జావాకి సంబంధించిన కంపైలర్ ఉందో, ఈ కంపైలర్కి తెలుసు కదా నువ్వు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫార్మెట్లో నేను చేంజ్ చేయాలని. సో అప్పుడు ఈ టార్గెట్ కోడ్ జనరేషన్ వాడి పర్టిక్యులర్గా ఆ సిపియుకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ జనరేట్ చేసేలా చేస్తున్నారు ఇప్పుడు రన్ టైంకి. సో ఇలా జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయ్యింది. నెక్స్ట్ ఊప్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే కన్నా యాక్చువల్గా ఊప్స్ ఎప్పుడు నేర్చుకుంటామో అప్పుడు ఇన్డెప్త్గా వెళ్దాము. నెక్స్ట్ ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్. ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ గురించి తెలియాలి అంటే ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ గురించి తెలియాలి అంటే నీకు ప్రోగ్రాము
ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనేది తెలియాలి. ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుందనేది తెలియాలి. ఎందుకు పేరులోనే ఉంది గార్బేజ్ కలెక్టర్ అని. ఏంది గార్బేజ్ ఏంటి ఇక్కడ? సిస్టమ్ భాషలో గార్బేజ్ అంటే ఏంటి? ఏ గార్బేజ్ని కలెక్ట్ చేస్తుంది అని తెలియాలి అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ తెలియాలి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? నువ్వు ఒక కోడ్ రాస్తావు, ఈ కోడ్ని నువ్వు రన్ చేస్తావు, ఎండ్ ఆఫ్ ద డే అది సిపియులో రిసైడ్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. బట్ ఇంటర్నల్గా ఎప్పుడైతే నువ్వు ఆ ప్రోగ్రామ్ని రన్ చేస్తావో, అంటే నువ్వు రాసిన ప్రోగ్రాము ఫస్ట్ ర్యామ్లోకి వెళ్తుంది, దాని తర్వాత సిపియులోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే ర్యామ్లోకి వెళ్తుందో అప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనము దీనిని ప్రాసెస్ అంటాము. ఎందుకు అంటే ఈ పర్టిక్యులర్ సంబంధించిన ప్రోగ్రామ్ డేటా వేరే ఫార్మెట్లో స్టోర్ అయి ఉంటుంది. ఎలా? నువ్వు రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉంటుంది, దాంతో సిపియుకి ఏదైతే కావాలో ఆ ఫార్మెట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్టాక్ అండ్ హీప్. స్టాక్ స్పేస్, హీప్ స్పేస్ అని రెండు ఉంటాయి. సో గార్బేజ్ కలెక్టర్ అనేది ఈ పర్టికులర్ ఏరియాకి సంబంధించింది, హీప్ స్పేస్కి సంబంధించిన కాన్సెప్ట్. ఏంటి హీప్ స్పేస్ అంటే? బేసిక్గా ఎప్పుడన్నా నీకు ర్యామ్లో మెమరీ కావాలి అంటే, నీకు మెమరీ స్పేస్ కావాలి అంటే 2 types ఆఫ్ డిక్లరేషన్స్ ఉన్నాయి. ఒకటి, కంపైలరు కోడ్ని కంపైల్ చేసే టైంలో మనం చెప్పడం, నాకు ఒక 10 MB కావాలి లేదా 100 MB కావాలి అని. రెండోది ఏంటిది? ఆ కోడ్ రన్ అవుతున్నప్పుడు చెప్పడం, అంటే రన్ టైంలో సిపియులో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు చెప్పడం, నాకు 10 MB కావాలి లేదా 1000 MB కావాలి అని. సో డిపెండ్ అపాన్ అట్ వాట్ టైమ్ యూ హ్యావ్ ఆస్క్, అది అక్కడ స్టోరేజ్ అవుతుంది. దాని బేసిస్ మీద అది ఎక్కడ స్టోరేజ్ అవుతుంది అనేది చూసుకునిద్ది. ఇన్ కేస్ నువ్వు కంపైల్ టైం అడిగితే, కంపైల్ టైం అప్పుడు నువ్వు మెమరీ కావాలి అని అడిగితే అది స్టాక్ స్పేస్లో రిసైడ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ రన్ టైం అప్పుడు నీకు మెమరీ కావాల్సి వస్తే అది హీప్ స్పేస్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా స్టాక్ స్పేస్ అనేది ఒక ప్రోగ్రామ్ రన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే హీప్ స్పేస్కి వస్తామో ఇది ఆటోమేటిక్గా డేటా అనేది క్లియర్ అవ్వదు, నువ్వు మాన్యువల్గా చెయ్యాలి. ఇన్ కేస్ నువ్వు అడిగిన మెమరీ కానీ ఫ్రీ చేయకపోతే లేదా క్లియర్ చేయకపోతే నీకు మెమరీ స్పేస్ అనేది ఉండదు, అంటే నువ్వు మెమరీ ఎఫిషియన్స్గా వాడుకోనట్టు. సో ఈ ప్రాబ్లంని యూజర్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇలా క్లియర్ చేసే ప్రాసెస్ని జావానే ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ అంటాము. మరి గార్బేజ్ ఏంటి? ఏం కలెక్ట్ చేస్తుంది? ఇప్పుడు అదే డయాగ్రామ్లో ఇక్కడ హీప్ స్పేస్ ఉంటుందన్న. ఈ హీప్ స్పేస్ గురించి, ఇన్ కేస్ ఇది హీప్ స్పేస్ అనుకుంటే, ఈ హీప్ స్పేస్లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు నువ్వు కొంచెం డేటా కావాలని అడుగుతావు. మరి ఏ డేటా గార్బేజ్? దేన్ని గార్బేజ్ అంటున్నావు? ఏదైతే దానికంటూ పర్టికులర్గా రెఫరెన్స్ అనేది లేకపోతే జావా ఆటోమేటిక్గా దాన్ని క్లియర్ చేసింది. ఇన్ కేస్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో దీనికి అసలు ఈ మెమరీకి ఎలాంటి రిఫరెన్స్ అనేది లేదు,
అప్పుడు జావా ఆటోమేటిక్‌గా ఇక్కడ నీకు అలొకేట్ చేసిన స్పేస్‌ని ఫ్రీ కింద కన్సిడర్ చేసేసిద్ది. దీన్ని గార్బేజ్ అంటాము. అండ్ దీన్ని ఫ్రీ చేసేసిద్ది. ఆటోమేటిక్‌గా రిమూవ్ చేసిద్ది. అందుకే జావాలో ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ ఉంది. సో, గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటో చూసేసాము. ఏ డొమైన్స్‌లో వాడతారో చూసేసాము. అండ్ ఇవేనా అంటే ఇవే కాదు. జావాలో ఇంకా ఫంక్షనాలిటీస్ కూడా ఉన్నాయి. సెక్యూరిటీ ఇస్తది. మెమరీ మేనేజ్‌మెంట్ ఎఫిషియన్స్‌గా చేసిద్ది. అలా ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఏదైతే పర్టిక్యులర్‌గా నెసెసిటీ ఉందో, ఇంపార్టెంటో అవి మాత్రం తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. థాంక్ యూ.